జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలనేది మీ కల. అయితే ఇదిగో మీకోసమే ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు విషయానికొద్దాం. ఐడిబిఐ బ్యాంక్ 2026-27 బ్యాచ్ కోసం అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టార్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎస్, మీరు చూస్తున్నది కరెక్టే. మొత్తం 200 వేకెన్సీలున్నాయి. ఇది చాలా మంచి నంబర్. సో కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ను మనం స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం. అంటే అసలు ఎన్ని ఖాళీలున్నాయి, జీతం ఎంత వస్తుంది, అర్హతలేంటి, ముఖ్యమైన తేదీలు, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్నింటి గురించి వివరంగా చూద్దాం. ఫస్ట్, అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ అదేనండి, డబ్బుల విషయం. అంటే ఖాళీలు ఎన్నున్నాయి, శాలరీ ప్యాకేజ్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఈ మొత్తం 200 పోస్టుల్ని వేర్వేరు కేటగిరీలకి ఎలా డివైడ్ చేశారో ఒకసారి చూద్దాం. అన్రిజర్వ్డ్లో 81 పోస్టులు, ఓబీసీకి 54, ఎస్సీకి 30, ఈడబ్ల్యూఎస్కి 20, ఇంకా ఎస్టీ కేటగిరీకి 15 పోస్టులున్నాయన్నమాట. సో మీ కేటగిరీలో ఎన్ని అవకాశాలున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక శాలరీ విషయానికొస్తే స్టార్టింగ్ బేసిక్ పేనే నెలకు 48,480 రూపాయలు. గుర్తుంచుకోండి, ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి అదనంగా ఇంకా చాలా అలవెన్సులు యాడ్ అవుతాయి. అంటే చేతికి వచ్చే టేక్ హోమ్ శాలరీ ఇంకా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ మీ కెరియర్ గ్రోత్ ఎలా ఉండబోతుందో చూడొచ్చు. 17 సంవత్సరాల సర్వీసులో మీ శాలరీ ఎలా పెరుగుతూ వెళ్తుందో ఈ పే స్కేల్ చూపిస్తుంది. అంతేకాదు, ఐడిబిఐ బ్యాంక్ కొత్త పెన్షన్ స్కీమ్ అంటే ఐబిఎల్ఎన్పిఎస్ కింద మీకు పెన్షన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఫ్యూచర్కి మంచి సెక్యూరిటీ అనమాట. హబ్బా, ఇంత మంచి శాలరీ, ఫ్యూచర్ ఉన్న ఈ జాబ్కి అప్లై చెయ్యాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో ఇప్పుడు చూద్దాం. మార్చ్ 1, 2026 నాటికి 3 ముఖ్యమైన ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే 1 ఏజ్, 2 ఎడ్యుకేషన్, 3 వర్క్ ఎక్స్పీరియన్స్. వీటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా ఏజ్. మీ వయస్సు ఖచ్చితంగా 21 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. డేట్స్ పరంగా చెప్పాలంటే మార్చ్ 2, 1996 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అలాగే మార్చ్ 1, 2005 తర్వాత పుట్టి ఉండకూడదు. అయితే రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్లకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దాని డీటెయిల్స్ కోసం ఒకసారి నోటిఫికేషన్ చూడండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డిప్లొమా కోర్స్ని డిగ్రీగా కన్సిడర్ చెయ్యరు. దాంతోపాటు కంప్యూటర్స్పై బేసిక్ వర్కింగ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఇక చాలా ముఖ్యమైన పాయింట్, వర్క్ ఎక్స్పీరియన్స్. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో గానీ, రీజనల్ రూరల్ బ్యాంక్లో గానీ కనీసం 2 సంవత్సరాల ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడొకటి జాగ్రత్తగా వినండి, కాంట్రాక్ట్ బేసిస్లో చేసినా లేదా ఏదైనా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా చేసినా ఆ ఎక్స్పీరియన్స్ని లెక్కలోకి తీసుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఏంటి? ముఖ్యమైన డేట్స్. వీటిని వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కరోజు మిస్ అయినా ఈ గోల్డెన్ ఆపర్చునిటీ చేజారిపోతుంది. చూశారు కదా, అప్లై చేయడానికి మార్చ్ 8 నుంచి మార్చ్ 19 వరకే టైం ఉంది. అంటే కేవలం 12 రోజులు మాత్రమే. సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. ఇక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్ 12న ఉండొచ్చు. ఇది టెంటేటివ్ డేట్ అన్నమాట. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సెలెక్షన్ ప్రాసెస్. ఈ జాబ్ మనకు రావాలంటే ఏ స్టేజెస్ దాటాల్సుంటుందో ఇప్పుడు చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, ఇంకా ఫైనల్గా ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, టైమేమో 120 నిమిషాలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ప్రతి సెక్షన్కి సెపరేట్గా టైమింగ్ ఇచ్చారు. అంటే సెక్షనల్ టైమింగ్ ఉంది.
కాబట్టి స్పీడ్తో పాటు యాక్యురసీ కూడా చాలా అవసరం. టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ కీ ఫ్యాక్టర్ అవుతుంది. అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటంటే ఈ ఎగ్జామ్లో నెగెటివ్ మార్కింగ్ లేదు. అంటే మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినా మార్కులు కట్టవవు. సో ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా అన్నింటికీ అటెంప్ట్ చేయండి. ఇది మీ ఓవరాల్ స్కోర్ని పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఫైనల్ సెలక్షన్ విషయానికొస్తే ఆన్లైన్ టెస్ట్ స్కోర్కి 75% వెయిటేజ్, పర్సనల్ ఇంటర్వ్యూ స్కోర్కి 25% వెయిటేజ్ ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే మీ ఫైనల్ స్కోర్ను ఆన్లైన్ టెస్ట్ మార్కుల్లో 30%, ఇంటర్వ్యూ మార్కుల్లో 15% తీసుకొని క్యాల్కులేట్ చేస్తారనమాట. సో రిటన్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూలో కూడా బాగా పర్ఫామ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని వివరాలు మీ ముందున్నాయి. మీకు అవసరమైన ఎక్స్పీరియన్స్ ఉండి బ్యాంకింగ్ ఫీల్డ్లో మంచి పొజిషన్కి వెళ్లాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ ఆపర్చునిటీ మీ కెరియర్ గోల్స్కి సెట్ అవుతుందా? అవును అనుకుంటే ఇంకా అస్సలు ఆలస్యం చెయ్యకండి. వెంటనే అప్లై చేసేయండి. ఆల్ ద వెరీ బెస్ట్.